హాయ్ అండి. అటుకులండి ఇవి. ఈ అటుకులతో ఆలుగడ్డతో ఇప్పుడైతే ఈ రెసిపీ చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆలుగడ్డను ఉడికించుకోవాలి. ఈ అటుకులను అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో పోసుకోవాలి. పోసుకొని ఈ వాటర్ వేసుకొని అటుకులను కడుక్కోవాలి. ఇట్లా ఈ వాటర్ను అంపుకోవాలి. ఇందులో నుంచి అటుకులు తీసుకున్నా ఏమి కాదు. ఇవి కొద్దిసేపు నానాలి. కొంచెం గట్టిగానే నీళ్ళు పిండుకోవాలి. ఇట్లా పిండుకోవాలి. ఈ నీళ్ళు పడేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు నాననిద్దాము. ఈలోపు ఈ ఆలుగడ్డ పొట్టు ఒలుసుకుందాము. ఇట్లా ఒలుసుకొని దీన్ని మెత్తగా చేసుకోవాలి. సూరలాగా ఇది కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. దీన్ని ముక్కలు కట్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇట్లా ముక్కలు కట్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులు నానిన ఇట్లా నానినాక మనం ఈ ఆలుగడ్డని ఇట్లా మెత్తగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కడిగేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు లేదు నా దగ్గర, ఉంటే వేసుకోవాలి. ఈరోజు అయిపోయింది, కొంచెం ఉంటే. కొంచెం అల్లం ముక్క ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. కొంచెం ధనియాల పొడి, సరిపోను సాల్ట్ వేసుకుందాము. కొంచెం కారం వేసుకుందాము. సరిపోద్ది. ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా ఒక ముద్దకు వచ్చేదాకా ముద్దకు వచ్చేటట్టు కలుపుకోవాలి. అంతా ఇట్లా ముద్దకు వచ్చేటట్టు కలుపుకోవాలి. ఒక ముద్ద అంతటా కలిసేటట్టు మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా, అల్లము అన్నీ కూడా కలిసేటట్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా, కొత్తిమీర గిట్ట, ఇదంతా కలిసేటట్టు మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇట్లా ఒక ముద్ద చేసుకోవాలి. అన్నిట్లా చిన్న చిన్నగా బాల్లాగా చేసుకోవాలి. చేసుకొని కొంచెం ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా చేసుకోవాలి. మనం ఏ షేపులనైనా చేసుకోవచ్చు. ఇవి మన ఇష్టము. నేనైతే ఈ షేప్లో చేద్దామని చేస్తున్నా. ఈ షేప్లో మన ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు.
కొంచెం ఇట్లా మందమే ఉండాలి, మరీ పల్చగా కాకుండా. ఇదిగో ఈ మందం ఉండాలి. నా చేతి కట్ అయిపోయింది కొంచెము కూరగాయలు కట్ చేయంగా. బ్యాండేజ్ చేస్తే అంత తెల్లబడిపోయింది, మానటం లేదు. అందుకే క్లాత్ అయితే కట్టిన చేతికి ఏలుకు. ఇట్లా ఈ షేప్లో చేసుకోవచ్చు, ఏ షేప్లోనే చేసుకోవచ్చు, మన ఇష్టము. క్లాత్ కట్టుకున్నదని అనుకోకండి. ఇట్లా వేసుకొని అన్నీ అయితే ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ బాదుషలాగా కూడా చేసుకోవచ్చు, ఇది మన ఇష్టము. కాకుంటే నేను అన్నీ ఒక షేపుల్లో చేస్తా. ఇదే షేప్ చేస్తా అన్నీ. అన్నీ కూడా ఈ షేప్లో చేసుకున్నా నేనైతే. మీరు ఏ షేపుల్లో అయినా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు. ఇవి టేస్ట్ అయితే ఎట్లా చేసుకున్నా ఒకలాగానే ఉంటాయి, ఏ షేప్లో చేసుకున్నా. కాకుంటే మన ఇష్టమైన షేప్లో మనం చేసుకోవచ్చు. అన్నిట్లో చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ అవసరం లేదు ఇది, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి. కొంచెం వేడిగానే ఇప్పుడు ఒకటొకటి ఇట్లా వేసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా అన్నీ కూడా మనం చేసినాయి కొంచెం కొంచెం వేసుకుంటా. ఎక్కువైతే కొంచెం కొంచెం వేసుకోవాలి, తక్కువైతే అన్నీ కూడా వేసి కాల్చుకోవచ్చు. ఇట్లా ఇందులో ఏ పిండి అవసరం లేదు, చూసారు కదా, ఒక అటుకులు ఆలు అంతే. ఒక సైడు కొంచెం గోలినాక ఇంకొక సైడు నింపేసుకోవాలి. కింది సైడు వేగినాక మళ్ళీ ఒక సైడు తిప్పేసుకోవాలి. కాళ్ళకు ముందే వీటిని కదిలియద్దు. ఒక సైడు కొంచెం గోలినాక మళ్ళీ ఒక సైడు దింపేసుకోవాలి. అదే వేగినాక, వేగక ముందు కదిలిస్తే ఇచ్చిపోతాయి, సున్న సున్న అయిపోతాయి. చూసారు కదా, ఇట్లా అయిపోతాయి. కొంచెం ఒక సైడు వేగాలి. ఇట్లా రెండో సైడ్ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఇది వేగాలి. ఇట్లా ఒక సైడు వేగినాక ఇంకొక సైడు తీసుకోవాలి అన్నీ కూడా. ఇది ఒక సైడు ఫ్రై కాకముందే నేను కదిలిచ్చేసరికి ఇట్లా ఇచ్చిపోయింది. మీరు మంచిగా ఒక సైడు ఇది ఫ్రై అయినాకనే కదిలియండి, వేగినాక.
ఇదిగో చూడండి ఇట్లా ఇచ్చిపోద్ది. పచ్చిగా ఉన్నప్పుడే మనం కదిలిస్తే తర్వాత ఇట్లా కదిలించుకోవాలి. అన్నీ మళ్ళీ ఒకసారి సుతా రెండో సైడ్ దింపేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉల్లిపాయ మనం వేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా వేగాలి. ఇట్లా మళ్ళీ దింపేసుకోవాలి. ఇంకొకసారి కూడా ఈ కలర్ కట్టేదాకా మంచిగా ఫ్రై కావాలి. ఇవి ఇట్లా మంచిగా క్రిస్పీగా ఇట్లా కాలాలి. మంచిగా లోపల దాకా వేగాలి. ఇట్లా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఈ కలర్కి వచ్చినాక మనం తీసుకోవాలి. ఇంకా కొద్దిగా ఇక్కడ వేగాలి. ఇదిగో ఈ కలర్కు రావాలి. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చినప్పుడే మంచిగా ఉంటాయి. లోపల దాకానైతే మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాము. ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. అన్నీ కూడా ఇప్పుడు తీసుకుందాము. తీసుకొని ఉన్న కాడికి తతిమయ్య కూడా చేసుకోవాలి. చేసుకొని ఇట్లా అన్ని ఇట్లా ఇంకో సైడ్ కూడా ఇట్లా కొంచెం అటు ఇటు కదిలించుకుంటూ మంచిగా ఫ్రై అవుతాయి. అన్నీ ఈ కలర్కి వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మంచిగా, ఎందుకంటే ఈ ఆలు టేస్ట్గా ఉంటుంది కదా, ఇదైతే టేస్ట్గా మంచిగా కరకరలాడుతున్నాయి. మంచిగా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినచ్చు. అంత టేస్ట్గానైతే ఉంటాయి. ఇది పిల్లలు స్కూల్కు పోయి వచ్చే వరకైనా, కాలేజీకి పోయి వచ్చే వరకైనా, ఆఫీస్కి పోయి వచ్చే వరకైనా ఇట్లా చేసుకుంటే ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా. చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లుంటాయి చూడండి. టేస్ట్గా మంచిగా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఇట్లనైతే ఉంటాయి మంచిగా. ఎందుకంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినచ్చు. ఇది సాయంత్రం అయితే చల్లగా ఉన్నప్పుడు మంచిగా వేడి వేడి అయితే మంచిగా ఉంటాయి. చేసుకొని అయితే తినచ్చు. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. నేను చేసినవి కనుక మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు అయితే పెట్టినవి అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి. చూసినప్పుడే ఎట్లా చేసుకోవాలన్నది మీకు కూడా తెలుస్తుంది. ఇంకా ఏంటంటే ఇట్లా కొత్త వంటలు అయితే చేద్దాము. పాత వంటలు చేస్తా, కొత్త వంటలు చేస్తా. ఎందుకంటే ఏవైనా మనం చేసుకోవాలి. పాత అంటే మనం చిన్నప్పుడు చేసినవి ఇట్లా అవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైనా చేసుకోవచ్చు. మనకు నచ్చినవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. టేస్ట్గానే అయితే ఉంటాయి. ఎందుకంటే నేనైతే ఈరోజు ఇది చేసిన, నాకు నచ్చినాయి కాబట్టి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. మళ్ళీ ఓ రోజు అంటే ఓ రోజు కదండి, రోజు చేయడమే ఏదో ఒకటి. రోజైతే కలవడమే. బాయ్ అండి, ఉంటా మరి. ఎందుకంటే ఏదోటైతే రోజు చేస్తాం కాబట్టి, రోజు వీడియో పెడతాం కాబట్టి, రోజు మిమ్మల్ని అందరినీ కూడా కలిసినట్టే. నేను మాట్లాడితే మీరందరూ వింటారు కదా, మీరు వీడియోలు చూస్తారు కదా, అందుకే మీ అందరితోటి కూడా నేను కలిసి ఉన్నట్టే రోజు కూడా. బాయ్ అండి, ఉంటా మరి. నాకైతే ఇంతే మాట్లాడొస్తుంది, ఇంకా మాట్లాడరాదు, ఏమనుకోకండి.